మహానాడు నిర్వహణకు రంగం సిద్ధమైంది. మంగళవారం నుంచి 3 రోజుల పాటు టీడీపీ పండుగగా చేసుకునే ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు కని విని ఎరుగని రీతిలో పూర్తయ్యాయి. ఈ మహా పసుపు సంబరానికి తెలుగు తమ్ముళ్లు భారీ సంఖ్యలో తరలి రాబోతున్నారు. రాయలసీమ నడిబొడ్డున కడపలో ఏర్పాటైన మహానాడు కర్టన్ రైజర్స్ స్టోరీ చూద్దాం. మూడు రోజుల మహానాడుకు సర్వం సిద్ధం. కడపలో పసుపు సంబరం. మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో మహానాడుపై భారీ అంచనాలు. లోకేష్ కి ప్రమోషన్ ఇస్తారా? కొత్త తీర్మానాలు, కొత్త పరిణామాలతో నూతన రాజకీయానికి మహానాడు మార్గదర్శి కాబోతోందా? మహానాడు తెలుగుదేశం పార్టీ జరుపుకునే ప్రత్యేక పండుగ. మే 27, 28, 29 3 రోజుల పాటు ఈ మహానాడు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుపుతారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మొట్టమొదటిసారిగా కడప వేదికగా మహానాడు పెట్టడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. గతంలో చాలాసార్లు కడపలో మహానాడు నిర్వహించేందుకు ప్రతిపాదనలు వచ్చినా వీలు పడలేదు. అయితే 2024 ఎన్నికల్లో రాయలసీమ వాసులు తెలుగుదేశం పార్టీ వైపు నిలబడి వారు వన్ సైడ్ చేసినట్లుగా విజయాన్ని అందించారు. దీంతో మాజీ సీఎం జగన్ అడ్డాగా భావించే కడపలోనే మహానాడుని ఏర్పాటు చేశారు. కడప నగర శివారులోని పబ్బపురం సమీపంలో సుమారు 140 ఎకరాల్లో మహానాడుకు ఏర్పాట్లు చేశారు. వేదిక కాకుండా వాహనాల పార్కింగ్ కోసమే అదనంగా 400 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేశారు. వేదికకి చేరుకోవడానికి కడప రింగ్ రోడ్డు నుంచి 15 రహదారులను ఏర్పాటు చేశారు. తెలుగు తమ్ముళ్లకు ఏ ఇబ్బంది తలెత్తకుండా టీడీపీ 19 కమిటీలు ఏర్పాటు చేసింది. ఇందుకోసం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సహా మంత్రుల టీం కొన్ని రోజులుగా ఇక్కడే మకాం పెట్టింది. జన సమీకరణ కూడా భారీగా చేపట్టారు. మంగళవారం, బుధవారం ప్రతినిధుల సభకి 23,000 మంది హాజరవుతారని అంచనా. అలానే వేదికపైన చంద్రబాబుతో పాటు దాదాపుగా 400 మంది ముఖ్య నేతలు ఆసీనులయ్యేలా ప్లాన్ చేశారు. ప్రతినిధుల సభ, బహిరంగ సభకు వచ్చే ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు పూర్తి చేశారు. ఈ మహానాడులోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి లోకేష్ కి ప్రమోషన్ ఇస్తారని టాక్ నడుస్తోంది. ఈ మేరకు పార్టీ లీడర్ల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి కూడా. ఈ వేదిక నుంచే పార్టీకి, ప్రజలకు అనుసంధానంగా ఉండేలా రూపొందించిన మై టీడీపీ యాప్ ను ఆవిష్కరించబోతున్నారు. మొదటి రోజు సభలో తెలుగుదేశం పార్టీ మౌలిక సిద్ధాంతాలు, 6 సూత్రాల ఆవిష్కరణ, నియమావళిలో సవరణలపై ప్రధాన చర్చ జరగనుంది. రెండో రోజు ప్రతినిధుల సభతో పాటు యుగ పురుషుడు ఎన్టీఆర్ కు నివాళి. 6 సూత్రాలపై చర్చలో భాగంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన ముసాయిదా తీర్మానాలపై నేతలు విస్తృతంగా చర్చించనున్నారు. ఇక మూడో రోజు భారీ బహిరంగ సభ ఏర్పాటైంది. దీనికి కనీసం 10 లక్షల మంది హాజరవుతారని అంచనాలు ఉన్నాయి. మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ సభ ప్రాంగణానికి వస్తారు. చంద్రబాబు ఈ 3 రోజులు కడపలోనే బస చేయబోతున్నారు. దీంతో ఇప్పటికే సెక్యూరిటీ సిబ్బంది మహానాడు వేదిక చుట్టుపక్కల పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. మహానాడు అంటేనే రాజకీయ ప్రసంగాలు, తీర్మానాలతో పాటు వచ్చేవారి కోసం పసందైన వంటకాలు సిద్ధమవుతాయి. ఈసారి టీడీపీ క్యాడర్ కోసం సీమ రుచులు అందించేందుకు రంగం సిద్ధం చేశారు. దానికోసమే 4 భోజనశాలలు ఏర్పాటు చేశారు. భద్రతా పరంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మహానాడు కోసం పోలీసులు ప్రత్యేక నిఘా విభాగంతో పాటు జిల్లాలో 15 చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఆక్టోపస్ టీం, ఎంఎస్జీ, ప్రత్యేక బలగాలు ఇలా 5,000 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.